అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈ రోజు ప్రార్థనతో మన బైబిల్ స్టడీని ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నమ్మదగిన దేవ, సహాయకుడానికి వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు. ప్రభువా, నాయన ఈ రోజు జరుగుతున్న బైబిల్ స్టడీలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రభువా, నాయన ఎవరెవరు ఎక్కడైతే కూర్చొని వింటున్నారో ప్రతి ఒక్కరి పైన ఆత్మను కుమ్మరించండి. అనేక విషయాలు మేము ప్రభువా గ్రహించినట్లుగా మా ఆత్మీయ నేత్రాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మమ్మల్ని సిలువ చాటును మరుగుపరచుకోండి. మీరే మాతో మాట్లాడండి. యవన కాలంలో ప్రభువా, అయ్యా నాయన నీ చేతిలో బలమైన బాణాల్లాగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నాయన మాలో పనికిరాని తీగలు చేదైన వేరేదైనా మాలో ఉన్నట్లయితే ప్రభు వాటిని తీసివేయండి. పనికొచ్చే ప్రతి దానిని మరి ఎక్కువగా మేము ఫలించినట్లుగా మీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అయ్యా నాయన పాదాల దగ్గర దేన మనస్కులుగా ఉండడం మాకు నేర్పించండి. నీ సన్నిధిలో ప్రభు లోబడి నడుచుకోవడం మాకు నేర్పించండి. మా యవన కాలంలోనే క్రీస్తు అనే బండ పైన మా పునాదిని వేసుకోగలిగినట్లుగా ఈ బైబిల్ స్టడీ మాకు ఉపయోగకరంగా ఉన్నట్లు సహాయం చేయమని జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ మీరు తీసుకొని రండి. మా అందరికి ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని మీరు చేయమని పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ప్రభు నాయన బైబిల్ స్టడీ ద్వారా ప్రభు అయ్యా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి వందనాలు. ఓకే, కొన్ని సాంగ్స్ ఉన్నాయి, మనం ఆ సాంగ్స్ పాడుకుందాం. ఫస్ట్ సాంగ్, డోంట్ బిల్డ్ యువర్ హౌస్ ఆన్ ద శాండీ ల్యాండ్. సో ఒకసారి నేను పాడతాను, మాతో కలిసి పాడండి. అన్ని న్యూ సాంగ్సే, కాకపోతే ఇవి మీరు నేర్చుకుంటా ఉంటే వచ్చేస్తుంది. సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Don't build your house on the sandy land. Don't build it too near the shore. Well, it might look well, it might look kind of nice, but you have to build it twice, or you have to build your house once more. You better build your house upon a rock. Make a good foundation on a solid spot. Though the storms may come and go, the peace of God you will know. Don't build your house on the sandy land. Don't build it too near the shore. Well, it might look kind of nice, but you have to build it twice, or you have to build your house once more. You better build your house upon the rock. Make a good foundation on a solid spot. Oh, the storms may come and go, but the peace of God you will know. Don't build your house on the sandy land. Don't build it too near the shore. Well, it might look kind of nice, but you have to build it twice, or you have to build your house once more. సో ఈ పార్ట్ మీనింగ్ ఏంటంటే, ఇసుక ఉన్న నేల మీద మనము మన ఇంటిని కట్టకూడదు. చూడడానికి మంచిగానే ఉండొచ్చు. సో షోర్, నియర్ ద షోర్ అంటే సీ షోర్ దగ్గర ఎక్కువ శాండీ ల్యాండ్ కదా ఉండేది. సో అలాంటి నేల మీద మన ఇల్లుని మనం కట్టకూడదు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం అలాంటి పునాది దాని మీద వేసుకోకూడదు. చూడటానికి అది మంచిగా కనపడొచ్చు, కానీ మళ్ళా మనం కట్టాల్సి వస్తుంది. మనం పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. సో వేసే పునాది ఏదో గట్టి పునాది వేసుకుంటే పరీక్షించినప్పుడు, అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు అది నిలబడుతుంది. ఓకేనా? సో యు బెటర్ బిల్డ్ యువర్ హౌస్ అపాన్ ద రాక్, మేక్ అ గుడ్ ఫౌండేషన్ ఆన్ అ సాలిడ్ స్పాట్. సో ద స్ట్రాంగ్స్ మే కమ్ అండ్ గో, ద పీస్ ఆఫ్ గాడ్ యూ విల్ నో. తర్వాత నెక్స్ట్ సాంగ్, గివ్ థ్యాంక్స్ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong.
Let the poor say, I am rich because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks. Next song, Christ is my reward. Christ is my reward and all of my devotion. Now there's nothing in this world that could ever satisfy. Through every trial, my soul will sing, no turning back. I've been set free. Christ is enough for me. Christ is enough for me. Everything I need is in you. Everything I need. Christ is enough for me. ఒకసారి పాడదాం. Christ is enough for me. Christ is enough for me. Everything I need is in you. Everything I need. Last and final song. He is able, more than able. He is able, more than able, to accomplish what concerns me today. He is able, more than able, to handle anything that comes my way. He is able, more than able, to do much more than I could ever dream. He is able, more than able, to make me what he wants me to be. He is able, more than able, to accomplish what concerns me today. He is able, more than able, to handle anything that comes my way. He is able, more than able, to do much more than I could ever dream. He is able, more than able, to make me what he wants me to be. Okay, so మనము ప్రతి బైబిల్ స్టడీ తర్వాత క్వశ్చన్స్ ఇస్తున్నాం కదా. సో లాస్ట్ టైం క్విజ్ మీరు ఎంతమంది రాశారు నాకు తెలీదు. మాక్సిమం కొంతమంది అటెంప్ట్ చేశారు, కాకపోతే మీకు డౌట్ వచ్చింది అనుకుంటా. చూడండి లాస్ట్ టైం వీడియో ఇది. సో మాక్సిమం నేను అన్ని గ్రూప్స్ లో పంపిస్తున్నాను లింక్. లేకపోతే ఇదిగో లెర్నింగ్ టు బీ ద లైట్ అని ఛానల్ అని నొక్కండి పక్కన, లేకపోతే వేరే వేరే సాంగ్స్ వస్తాయి. లెర్నింగ్ టు బీ ద లైట్ యూట్యూబ్ ఛానల్ అని నొక్కండి, మీకు ఈ ఛానల్ వస్తుంది. ఇందులో మాక్సిమం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ లింక్ నొక్కండి. ఇదో కింద ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, అక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ నొక్కితే మీకు క్విజ్ లింక్, పీడిఎఫ్ లింక్ ఇవన్నీ కనిపిస్తాయి. సో అప్పుడు మీరు క్విజ్ లింక్ నొక్కి క్విజ్ రాయొచ్చు. ఓకేనా? సో అలాగా మీరు క్విజ్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సో క్వశ్చన్స్ అన్ని చాలా బాగున్నాయి, ఈజీగా ఉన్నాయి. సో ట్రై. ఓకే, అంటే చూస్తూ ఉండండి, నేను క్వశ్చన్స్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. మీరు చూస్తూ ఉండండి. ఓకే, చూస్తూ ఉంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు రాసేయచ్చు క్వశ్చన్స్. ఓకేనా? సో యాక్చువల్గా మనం పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాం కాబట్టి లాస్ట్ 2 weeks యూత్ మీటింగ్ జరగలా. బట్
నెక్స్ట్ సండే కూడా జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే మేము మర్చిపోయాను కాబట్టి. సో ఒకవేళ జరిగితే మీ క్వశ్చన్స్ అని ఆ రోజు కలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే ఆ నెక్స్ట్ సండే ఖచ్చితంగా యూత్ మీటింగ్ జరుగుతుంది. ఈ 3 క్విజెస్ ఖచ్చితంగా మీరు తీసుకొని రావాలి, ఓకేనా? సో గుంటూరు ఏమనొస్తుంది నేను చెప్తున్నా, మిగిలిన వాళ్ళు ఆన్లైన్ లో పంపించేయండి. అందులో సబ్మిట్ చేస్తే ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఓకే, సో అందులో కూడా మేము కన్సిడర్ చేస్తాము. బట్ గుంటూరు యూత్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద పేపర్స్. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనము యోనా యోనా గ్రంథం మనము ధ్యానిస్తున్నాం కదా. సో అందరు యోనా గ్రంథం ఓపెన్ చేయండి. ఎవరు చెప్తారో ఫస్ట్ పేజ్ నెంబర్ చెప్పండి, యోనా ఎక్కడుందో. యోనా పేజ్ నెంబర్ చెప్పాలి. 768 అక్క. 700. 763 అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. 762. ఓకే ఓకే, 68 అన్నట్టు వినపడింది నాకు. ఓకే, డన్, గుడ్. సో నేను చెప్పినది ఒకసారి మీరు వెళ్ళి చదవాలి, అప్పుడే చాప్టర్ చదివితే చెప్పింది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? సో చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుంది. మనం యోనా మాట్లాడుతున్నారమ్మా మాట. ఓకే, సో చూడండి, ఇక్కడ మనము యోనాని చేప మింగేసేదాకా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? యోనాని ఎప్పుడైతే వాళ్ళు ఓడలో నుంచి కిందకి వేసేస్తారో, దేవుడు వెంటనే ఒక పెద్ద గ్రేట్ ఫిష్, తెలుగులో మనం తిమింగలం అంటాం కదా, సో తిమింగలం వచ్చి ఇలా రెడీగా ఉంది. ఏసై ఆజ్ఞాపించారు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి, నా సేవకుడైన యోనాని వాళ్ళు పడేస్తున్నారు, నువ్వు మింగేయాలి అన్నప్పుడు చూడండి అది వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, చూడండి మనుషులేనంట దేవునికి వ్యతిరేకంగా ఉండేది, దేవునికి వ్యతిరేకంగా ఉండేది, కానీ అన్ని సృష్టి మొత్తం లోబడతాది దేవునికి. ఏసై ఏ మాట చెప్తే ఆ మాటకి. కానీ ఆయన సొంత స్వరూపంలో ఎంతో ఇష్టంగా చేసుకున్న మనం మాత్రం దేవునికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తూ ఉంటాం కదా. అలా ఉండడం మంచిది కాదు. చూడండి, ఇక్కడ తిమింగలం వచ్చేసి ఆ రెడీగా ఉంది యోనాని మింగేయడానికి. ఎప్పుడైతే వాళ్ళు వేశారో వెంటనే యోనాకి ఏ ఇబ్బంది లేకుండా సేఫ్ గా అదేం చేసిందంటే యోనాని మింగేసేసి ఆ తినలేదు యోనాని. దేవుడు ఆజ్ఞాపించాడు, 3 రోజులు నీ కడుపులో ఉండాలి, నువ్వు వెంటనే తీసుకెళ్లి నినువే పట్టణంలో వదిలేయాలి యోనాని అన్నప్పుడు జాగ్రత్తగా యోనాని పట్టుకొని స్పీడ్ స్పీడ్ గా ఈదుకుంటా వెళ్తుంది. Meanwhile, the Lord had appointed a great fish to swallow Jonah, and Jonah was in the stomach of the fish for 3 days and 3 nights. God's word is inspired, and I believe it just as it is written. Jesus himself endorsed this true story when he said, as Jonah was in the belly of the great fish, so shall the Son of Man be in the heart of the earth. సో ఇది మాథ్యూ 12:40 ఉంటది. ఎలా అయితే యోనా ఫిష్ కడుపులో ఉన్నాడో, అలానే యేసయ్య భూమి యొక్క సో అలాగా సమాధిలో ఉంటారు కదా 3 రోజులు. సో ఎలా అయితే యోనా ఉన్నాడో అలాగే ఏసై కూడా ఉన్నారని పోల్చారు. ఏసై చెప్పారు, Paradise was located in the earth of the earth before the resurrection and ascension of Jesus, and Jesus was there in paradise in the heart of the earth for 3 days, the 3 nights. From Thursday evening, yes, he was crucified on the Thursday, until Sunday morning when he was raised from the dead. సో చూడండి, ఏసఐ ఫ్రైడే కాదంట చనిపోయింది, థర్స్డే. దీన్ని పోల్చారు కాబట్టి ఏసఐ చనిపోయింది గురువారం రోజు. సో ఒకసారి మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అన్ని సెర్చ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. యాక్చువల్ గుడ్ ఫ్రైడే అని చెప్పి బైబిల్లో దీన్ని బట్టే వాళ్ళు ఏసై గురువారం చనిపోయారని చెప్పారు. ఓకేనా? గూగుల్లో నేను కూడా సెర్చ్ చేశాను, గురువారం ఏసై చనిపోయింది. సో ఎందుకంటే గురువారం నుంచి లెక్కేసుకుంటే 3 పగళ్ళు 3 రాత్రులు వస్తాయి, అదే శుక్రవారం నుంచి లెక్కేస్తే మనకు రావు. సో ఎలా అయితే యోన 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు ఈ చేప కడుపులో, అలానే ఏసై కూడా సమాధిలో ఉన్నారు అని ఏసయ్య పోల్చి చెప్పారు. ఓకేనా? సో అది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత యోన ఏం చేస్తున్నాడో చూడండి.
After 3 days, Jonah prayed. Notice the word then in 2:1. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలా ప్రార్థిస్తాను. ఓకే, ఇంగ్లీష్ లో దెన్ అని ఒక మాట ఉంది. అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. That word makes it clear that Jonah did not pray during the first 3 days and 3 nights. ఓకే, అయితే ఈయన ఫస్ట్ 3 days మత్స్యం కడుపులో ఉండేది. కడుపులో నుండి ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది క్లారిటీగా దెన్ అని. అంటే 3 రోజులు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఎలాగైనా సరే ఆ కడుపులో నుంచి బయటకు వచ్చేయాలి అని. కానీ ఆయన వల్ల కావట్లేదు. ఎప్పుడైతే 3 రోజులు అయిపోయిందో అప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన ప్రార్థన చేయడం. అప్పుడు ప్రార్థన చేశాడు, అయినా విడుదల రావట్లేదు. చూడండి, so he was almost probably trying to crawl out of the stomach of the great fish. He must have tried again and again and always slipped back into the fish slimy belly. After 3 days of what, he finally decided to pray. So ఆయన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కానీ ప్రార్థన చేయడానికి మోకరించలేదు. మనం కూడా అంతే కదా, చాలా సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన ప్రయత్నాలు మనం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్తే ఆన్సర్ వస్తుందని మనకు తెలుసు, కానీ మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏదో ముందు మనం ట్రై చేసేస్తా ఉంటాం. ఎప్పుడైతే మన వల్ల కావట్లేదో అప్పుడు ఓహో ఇది దేవుని చిత్తం కాదేమో, ఇది దేవుని ప్రణాళిక కాదేమో అని చెప్పి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. అదేదో ముందే మనం వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం అనుకో, ఇంత ప్రయాసం మనం పడాల్సిన పని లేదు కదా. సో ఎప్పుడైతే ఇలా యోనా ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు మోకరించడానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అయినా విడుదల రావట్ల. ఆ తర్వాత చూడండి ఏమైందో, ప్రార్థన కన్నా ఇంకా స్తుతించడం మొదలు పెట్టాడు. ఏం చేశాడు? నథింగ్ హ్యాపెడ్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ ప్రేయర్. ఏం జరగల, ప్రార్థన చేస్తున్నా ఏం జరగట్లా. ఫైనల్లీ హీ స్టాప్డ్ ప్రేయింగ్ and started praising the Lord. He said, I will sacrifice to you with the voice of thanksgiving. Salvation is from the Lord. Deliverance can come only from you. 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా ఎదునే రక్షణ దొరుకును. ఇదిగో పైన నుంచి కింద దాకా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. లాస్ట్ కి 9వ వచనంలోనే ఆయన స్తుతిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన స్తుతించాడో విడుదల వెంటనే అలాగ వచ్చేసింది. చూడండి, అంతలో యెహోవా మత్స్యంనకు ఆజ్ఞయగా యోనాను నేల మీద కక్కివేశాను. ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన చేప కడుపులో ఉన్నాడు, ఆయన ఎక్కడో అగాధంలో ఉండిపోయాను అనుకుంటా ఉన్నాడు. కానీ ఇంకా ప్రార్థన చేసిన తర్వాత ఇంకా విడుదల రాకపోయేసరికి స్తుతించడం మొదలు పెట్టాడు దేవుణ్ణి. ఎప్పుడైతే అలా స్తుతిస్తా ఉన్నాడో వెంటనే విడుదల వచ్చింది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అనేక సార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంగా ప్రార్థన చేయలేము. As soon as he started praising God, the Lord commanded the fish to vomit Jonah out on the land. Notice the word then again in 2:10. Antalo. That makes it clear that it was only when he started praising the Lord that the Lord commanded the fish to vomit him out. There is a principle here. We saw this principle when we were studying Psalm 50:23. Whoever offers a sacrifice of thanksgiving, the same phrase Jonah uses here, makes a way thereby for me to show him my deliverance. ఎవరైతే స్తుతిస్తారో, ఒక్కసారి కీర్తనలు 50:23 చదవండి. నేను చదువుతున్నాను, వినండి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచును. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచు కొనేను. చూడండి, మనము విడుదల రావడానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాము. అంటే ఎలాగంటే స్తుతించడం ద్వారా. చాలాసార్లు ప్రార్థన చేసినా సరే మనము విశ్వాసంతో ప్రార్థన చేయలేము, కానీ స్తుతించడం మాత్రం విశ్వాసంతో చేయగలం. ఓకేనా? పాటలు విశ్వాసంతో మనం పాడగలం. మన హృదయ యొక్క లోతులో నుంచి, ఆ పరిస్థితిలో నుంచి ఆ పాట మనం పాడగలం. కానీ కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసంతో చేయగలుగుతాం. అంటే ఆ పరిస్థితి మనల్ని కొన్నిసార్లు అలా చేస్తుంది. కాబట్టి
ఎప్పుడైనా సరే ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఇరుక్కున్నప్పుడు స్తుతించండి ఫస్ట్. ఓకేనా? దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. అప్పుడు ఏంటంటే వే క్లియర్ అవుతుంది ఫస్ట్. ఓకేనా? మార్గం సరళం అయ్యిద్ది. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వెంటనే మనకి ఆ మార్గాన్ని తెరిచి మనకి విడుదలని ఇస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైతే యోనా ప్రార్థన ప్రార్థన తర్వాత స్తుతించడం మొదలు పెట్టాడు, అప్పుడు వెంటనే ఆయనకి వే క్లియర్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక అతను కనిపిస్తున్నారు. వి హావ్ సీన్ యెహోషాపాత్ ఉంటాడు. రెండవ దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో ఉంటారు. ఒకసారి మీరు చదవండి. వి హావ్ సీన్ హౌ జెహోషాపాత్ ఫాలో దట్ ప్రిన్సిపల్ టు surrounded by great armies. He began to praise the Lord, and thus God delivered him from his enemies. Second Chronicles 20:22. Prayer by itself is not necessarily an expression of faith, but sincere praise to God is always the expression of faith. చూడండి, యెహోషాపాత్ కూడా శత్రువులతో చుట్టుముట్టబడ్డాడు. చుట్టుముట్టేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన స్తుతించడం స్టార్ట్ చేశాడో వెంటనే ఆ శత్రువుల్ని నుంచి విడుదల వచ్చింది వీళ్ళకి. ఓకేనా? అలాగే ప్రేయర్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ నెసరీ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్. సో ప్రేయర్ ఒక్కటే కాదు మన విశ్వాసాన్ని చూపించడం, స్థుతించడం కూడా మన విశ్వాసాన్ని చూపించడమే. కాబట్టి మనం పాటలు జాగ్రత్తగా ఎత్తుక్కొని నేర్చుకోవాలి. అందుకని నేను చెప్పేది, పాటల్లో ఏవి పడితే అవి నేర్చుకోమాకండి. ఇప్పటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్రిస్టియన్ పాటలు ఎన్నో ఎన్నో ఉంటున్నాయి. వాటిల్లో మిమ్మల్ని ఏవైతే ఆత్మీయంగా నడిపిస్తాయో, ఏవైతే మిమ్మల్ని గద్దిస్తాయో, మీ ఆత్మీయ జీవితాన్ని గద్దిస్తాయో, ఏ అయితే మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాయో వెతుక్కోండి. అలాంటి పాటలు వెతుక్కొని వినండి ఎక్కువగా. ఓకేనా? ఏ పడితే వినేసి మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఏదో బాగుందిగా, మ్యూజిక్ బాగుందిగా. కాబట్టి మ్యూజిక్ అట్రాక్ట్ అవ్వమాకండి. లిరిక్స్ చూడండి మంచిగా. ఓకేనా? ఏ లిరిక్స్ అయితే బాగుంటున్నాయి, ఏ అయితే మిమ్మల్ని దేవునికి దగ్గరగా నడిపిస్తున్నాయి. యవనస్తులుగా ఉన్నాం మనం, ఎక్కువగా మ్యూజిక్ అట్రాక్ట్ అయిపోతాం. సో మన వీక్నెస్ పట్టేసి సైతాను అలాంటి మ్యూజిక్ కి అటాచ్ చేసేస్తూ ఉంటాడు. ఓకేనా? కాబట్టి చూడండి, జాగ్రత్తగా వినాలి మనం. సో మనం దేవుని స్తుతించాలి. సో దేవుని స్తుతించడానికి మీకు కావాల్సిన అలాంటి పాటలు ఎత్తుక్కొని అలాంటివి నేర్చుకోండి. తర్వాత యు మే ప్రే వితౌట్ ఫెయిత్, బట్ ఇఫ్ యూ ప్రైజ్ గాడ్ when the situation is not yet resolved, then you are expressing your faith. When you say, I praise you, Lord, for I know that deliverance comes only from you. Only from you. You have expressed your faith in God. You made a way from your deliverance. చూడండి, వైపు ఒక బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మలో చూడండి, ఇక్కడ నుంచి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఆయన ఏసైని స్తుతిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఏసైని స్తుతిస్తా ఉన్నాడో చూడండి, అక్కడ డెలివరెన్స్ అంటే ఆ తాడు ఏంటంటే జస్ట్ ఒక సహాయం లాగా, ఆయన ఉన్న పరిస్థితుల నుంచి విడుదల వచ్చేలాగా మార్గం సరళం అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్తుతిస్తూ ఉంటే స్తుతి ఆరాధన ఊపర్ జాతి హే ఆశిషు దేకో నిచ్చది అనే పాట ఉంటుంది, సండే స్కూల్ పాట. అంటే కింద నుంచి స్థుతులు వెళ్తా ఉంటే పై నుంచి దేవుని యొక్క సహాయం వస్తా ఉండిద్దంట. సో ఈ బొమ్మ చూడగా నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి మనం దేవుని స్తుతిస్తా ఉంటే వెంటనే మనకి మార్గం సరళం అవుతా ఉండిద్ది. ఓకేనా? ఏ ప్రాబ్లం అయినా సరే, అది స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే దేవుని నమ్మి మీరు స్తుతించడం మొదలు పెట్టండి, వెంటనే మార్గం సరళం అవుతుంది. అదే ఇక్కడ చేసింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను బలు అర్పింది, నేను మొక్కులు చెల్లించును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని యోనా ప్రార్థించిన వెంటనే ఆయనకి సహాయం దొరికింది. ఓకే, నెక్స్ట్. Then the word of the Lord came to Jonah a second time. Praise the Lord that when we fail once, the Lord gives us a second chance. That is one of the greatest messages that comes to us from the book of Jonah. Have you failed the Lord? He is the God of not just a second chance, but another chance, no matter how many times you have failed. ఇక్కడ చూడండి, మీకు చాలా మందిలో మనం క్రిస్టియన్స్ కదా, ఎప్పుడైనా సరే కొన్నిసార్లు మనం తప్పిపోతా ఉంటాము. తప్పిపోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను దేవుడు దూరం అయిపోయా, ఇంకా నేను ప్రార్థన చేసిన దేవుడేనాడు, ఇంకా దేవుడు ఆలకించడు అని చెప్పి మనలో ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ యోనా తప్పిపోయాడు. యోనా మాట వినకుండా దూరంగా పారిపోయాడు. యేసయ్య ఆయన మళ్ళించి తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి 3వ అధ్యాయంలో ఉంటది. అంతటా యెహోవాకు రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, రెండవసారి ప్రత్యక్షమైంది. ఆల్రెడీ ఫస్ట్ టైం ఇలా వెళ్ళాలని యేసయ్య చెప్పారు కదా, అది ఫస్ట్ టైం. ఆయన వినకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమై, నువ్వు లేచి నిన్నవే మహాపట్టణంలోకి పోయి నేను నీకు తెలియజేసినది నువ్వు ప్రకటన చేయాలని మళ్ళీ యోనాకు చెప్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నువ్వు ఆత్మీయ జీవితంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పిపోయిన సందర్భాలు ఉంటాయి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి.
కానీ నువ్వు ఆ మార్గంలో వెళ్లకుండా వెంటనే వచ్చి దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టినట్లయితే దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ద్వేషించలేదు, కానీ ఆయన హక్కున చేర్చుకొని ఆయన సొంత కుమారుని కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. అవునా కదా? కాబట్టి మీలో ఎవ్వరు అలాంటి ఫీలింగ్ ఉండనివ్వు మాకండి. దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని, దేవుని నిజమైన ప్రేమ, తండ్రి ప్రేమ తండ్రి ఎలా అయితే తప్పైన కుమారుడు పైన ప్రేమ చూపించారో అలాగే ఏసే మరలా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎన్నడూ త్రోసివేయడు. ఎక్కడైతే మీరు తప్పిపోయారో హానెస్టీగా రండి యేసు దగ్గరికి, పశ్చాత్తాపంతో, నిజమైన ఏసై నేను తప్పిపోయాను, నన్ను క్షమించి నీ మరల నడిపించు. ఏదో పై పైన అలా చెప్తే కాదు, నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఊరకొచ్చేసేసి అలాగా ఆయన ప్రిపేర్ అయ్యాడు తండ్రితో ఎలా క్షమాపణ అడగాలి, అసలు నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడినే కాదు, నన్ను నీ పని వల్ల ఒక్కలాగా చేసుకో, అసలు ఆహారం కొంచెం ఒక్క ముద్ద అన్నం పెట్టి చాలు అని చెప్తాను అన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. దేవుని దగ్గర నువ్వు వస్తున్నప్పుడు ఒక తప్పు చేసి అలాంటి పశ్చాత్తాపం కలిగిన హృదయంతో, నిజమైన పశ్చాత్తాపం ఆ మార్పు, అప్పుడే ఆ మార్పు మనలో కలుగుతుంది. ఓకేనా? సో అలాగ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నిజంగా నిన్ను క్షమించి ఆయన సొంత బిడ్డగా చేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఎక్కడైనా మీరు వెనక్కి జారిపోయినప్పుడు, వెనక్కి అడుగు వేసినప్పుడు వెంటనే అలానే ఉండిపోయి మీ సమయం వ్యర్థం చేసుకోమాకండి. ఎందుకంటే మీ జీవితాల పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళిక నెరవేరకుండా ఆ సమయం వేస్ట్ అయిపోతుంది. మనం అందరూ యవన కాలంలో ఉన్నాం కాబట్టి మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మీరు తప్పిపోయిన కుమారుడు ఎలా తండ్రి దగ్గరకు వచ్చాడు, వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి పశ్చాత్తాపం కలిసి హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని అప్పుకొని చేర్చుకునే దేవుడు. ఓకేనా? వెంటనే యోనా ఏం చేశాడు? ప్రకటించడం మొదలు పెట్టాడు. జోనా హ్యాడ్ లెర్న్డ్ హిస్ లెసన్ నౌ. హీ హ్యాడ్ బీన్ chastened and now he went to Nineveh gladly. It took him 3 days to walk through that huge city, proclaiming in every street that Nineveh would be overthrown in 40 days. 40 రోజుల్లో దేవుడు యోనాని నినివే పట్టణంతో నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకా 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది, మీరు ఖచ్చితంగా మీ పాపాలు ఒప్పుకోవాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు? కన్నులేమి అల్పులేమి వాళ్ళందరూ కూడా మీ పాపాలు ఒప్పుకోండి, లేకపోతే 40 దినాల్లో ఏసీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు అని చెప్పి యోనా 3 రోజులు తిరిగాడంట. ఆ పట్టణం అంతా ఒక్కసారి చెప్పడానికి 3 రోజులు పట్టింది. అంత పెద్ద పట్టణం అది, 120,000 మంది ఉన్న పట్టణం అది. సో యోనాకి 3 రోజులు పట్టింది. ఈయన చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? రాజు మొదలుకొని అడుక్కునే వాళ్ళ వరకు, పశువులు అన్ని కూడా ఉపవాసం ప్రకటించారు. అందరూ వారు చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. రాజు అయినను తన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి, సో రాజు ఆజ్ఞాపించాడు ప్రతి ఒక్కరు కూడా హార్మోన్స్ పొందాలి చెప్పి ఆజ్ఞాపించగానే వెంటనే వాళ్ళు ఏం చేశారు? అందరూ కూడా మారుమనసు పొందారు. మీరు 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి ఇక్కడ, అమేజింగ్ ద పీపుల్ ఆఫ్ నినివే రిపెంటెడ్ ఇమ్మీడియట్లీ. మనం ఒక్కసారి ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నిసార్లు మనం చర్చికి వెళ్తున్నాము, ఎన్నిసార్లు మనం దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యం మనం గద్దిస్తా ఉంటది, కానీ నిజంగా గద్దింపును మనం తీసుకోం కదా. ఇక్కడ ఒక్కసారి గద్దించాడు యోనా, కానీ రాజు మొదలుకొని బహుపేదవారి వరకు కూడా నినివే పట్టణస్థులు అందరూ మోకరించి వారి పాపాలన్నీ నిజంగా ఒప్పుకున్నారు. This was the greatest and quickest revival that ever took place in history, and it took place in a heathen nation. Jonah's sermon consisted of only one sentence at 40 days. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు మనకి ఎంత సమయం పడుతుంది పాపం మీద జయం రావడానికి? ఎందుకు ఇన్ని మెసేజ్లు విన్నా సరే
ఎంత వాక్యం విన్నా సరే, ఎన్ని మంచి మంచి పాటలు విన్నా, ఎన్ని రిట్రీట్లకు వెళ్ళినా మనకి ఎందుకు ఇంత సమయం పడుతుంది పాపం మీద జయం రావడానికి? నిజమైన పశ్చాత్తాపంతో మనము ప్రార్థన చేయట్లేదు. నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేశారు నినివే వాళ్ళు. అలా వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయన మనసు త్రిప్పుకున్నారు. అసలు ఆ పట్టణం అంతా నశించిపోతాది అన్న ప్లాన్ లో ఉన్నారు యేసయ్య. కానీ వెంటనే ఆయన మనసు తిరుపుకున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం. లేకపోతే మీకు సంవత్సరాలు తీసుకుంటారు పాపం మీద జయం రావడానికి. లేదు, నేడే రక్షణ దినం. ఈ రోజే ఆ నిజమైన రక్షణ మనం పొందుకోవచ్చు. నిజమైన పశ్చాత్తాపం కావాలి. ఓకేనా? అలాగ మనం నేర్చుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ ఇది చూడండి ఈ రోజుకి. వాట్ డు వి సీ హియర్? వెన్ గాడ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెల్ట్ with his servant and done a work in him, even one sentence from his mouth has such a tremendous power. If God has not succeeded in dealing with our stubbornness, our disobedience, our rebellion, and our pride, then even long sermons we preach won't accomplish anything. But if God has succeeded in breaking us, then even one sentence will be powerful. ఒక్క మాట వినండి. మనలో ఉన్న స్టబ్బర్నెస్, మొండితనము, డిసోబీడియన్స్, లోబడనితనము, రెబల్యన్, ఎదురు తిరిగే స్వభావం, ఇది కనుక యేసయ్య మనల్ని విరగొట్టగలిగితే, మనలో ఈ స్వభావాన్ని తీసేయడానికి, ప్రైడ్, గర్వించుకునే స్వభావం, దెన్ ఈవెన్ లాంగ్ సెర్మన్స్ వి ప్రీచ్ వోంట్ అకాంప్లిష్ ఎనీథింగ్. ఇవి కనుక మనలో నుంచి పోకుండా ఉంటే, మనం లాంగ్ ప్రసంగాలు చేసినా సరే, మన స్నేహితులకు కానీ ఎవరికైనా స్వార్థను ప్రకటించినా సరే, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఇలాంటి వాటిని మనలో బ్రేక్ చేయగలడో దేవుడు, నువ్వు చెప్పిన ఒక్క మాటను బట్టి అయినా సరే, బట్ ఇఫ్ గాడ్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ బ్రేకింగ్ అస్, మనల్ని ఇలాంటి విషయాల్లో విరగొట్టగలిగితే దేవుడు, దెన్ ఈవెన్ వన్ సెంటెన్స్ విల్ బి పవర్ఫుల్. నువ్వు ఒక్క మాట చెప్పు, అది చాలా పవర్ఫుల్ గా ఉండేది. అంతే కదా, యోనాలో అది బ్రేక్ చేయనంత వరకు ఆయన సెల్ఫ్ విల్ ని ఆయన లోబడలేకపోయాడు, ఎవరికి చెప్పలేకపోయాడు. ఒకవేళ చెప్పిన ఉపయోగం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఆయనలో ఇలాంటివన్నీ బ్రేక్ చేయగలిగాడు దేవుడు, ఆయన చెప్పే ఒక్క మాటలో చూడండి 1,20,000 మంది, అసలు ఇది చరిత్రలోనే గొప్ప ఉద్యమం, అతి త్వరలో వచ్చిన గొప్ప ఉద్యమం ఏదైనా ఉందంటే అది నినివేనే. సో మనలో ఇతరుల మార్పు చూడాలంటే ఫస్ట్ మనలోనే ఈ మార్పు మనం చూడాలి. యేసయ్య మనలో అవన్నీ విరగొట్టగలిగితే, మనం యేసయ్యకి ఆ ఛాన్స్ ఇస్తే, మన ద్వారా యేసయ్య ఎన్నో గొప్ప కార్యాలు చేయగలరు. ఒకవేళ ఇలాంటి స్వభావాలు మారకుండా మనం దేవుని పనిలో ఉంటే నో యూస్. ఓకేనా? సో అది మనం నేర్చుకోవాలి. సో ఇలాంటి స్వభావాలు ఏమైనా ఉన్నాయా మనలో, లేకపోతే పాపం జయించడానికి మనకి ఎందుకు ఇంత సమయం పడుతుంది మనకి అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకొని దేవుని పాదాల దగ్గర కూర్చుంటే యేసయ్య మనల్ని విడిపించి ఆయన సొంత బిడ్డలుగా చేసి అనేకులకు ఉపయోగకరంగా మనల్ని మార్చగలరు. సో ఇంతటితో ఈ రోజు బైబిల్ స్టడీ మనం ముగించుకుందాం. మిగిలినవి నెక్స్ట్ వీక్ అయిపోతుంది. సో నేను పీడిఎఫ్ పెట్టాను, అది పీపీటీ మీరు ప్రింట్అవుట్ తీసుకొని నెక్స్ట్ వీక్ రండి. ఎవరైనా తీసుకుంటే ఓకే, లేకపోయిన వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ లో ప్రింట్అవుట్ తీసుకోండి. క్వశ్చన్ సెండ్ చేస్తాను, వాటిని మీరు ఆన్సర్స్ రాసి పంపించండి, అందులోనే సబ్మిట్ చేయండి. గుంటూరు వాళ్ళైతే పేపర్లో రాయండి. సో ఇంతటితో ఈ బైబిల్ స్టడీని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. బైబిల్ స్టడీలో ఏమేమైతే మీకు అర్థమైనా అవి పెట్టి ప్రార్థన చేయండి. విని వదిలేమాకండి. బైబిల్ స్టడీ అయిన తర్వాత కొంచెం సేపు అయినా కూర్చొని ప్రార్థనలో కనిపెట్టండి. ఓకేనా? దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన దేవ సహాయం తండ్రి నాయన. ఇదిగో ప్రభువా, యోనా గురించి మేము విన్నాము తండ్రి. యోనాలో ఎప్పుడైతే సెల్ఫ్ విల్ పోయిందో, అతను చెప్పిన ఒక్క మాట వల్ల గొప్ప ఉద్యమం వచ్చింది ప్రభావ. మమ్మల్ని కూడా విరవండి ప్రభావ, వంచండి అయ్యా. అయ్యా మీ పాత్రగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. యోనస్థానాన్ని బలపరచండి. మీ చేతిలో బలమైన బాణాల్లాగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ సెషన్ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మరలా మేము కలుసుకునేంత వరకు తోడుకు నడిపించమని ఏ చేతి పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. చాలా ఓపికగా విన్నారు, చాలా సంతోషం. యవనస్తు అందరికీ వందనాలు. బై బై, టాటా, సీ యూ ఆన్ మండే. బాయ్. See you on Wednesday. నెక్స్ట్ బైబిల్ స్టడీ.